శివపురాణం వినడం వలన దేవరాజు ఎలా అయితే ముక్తిని పొందాడో, అలాగే చెంచులోపాఖ్యానంలో చెంచుల అనే ఆమె కూడా ముక్తిని పొందుతుంది. తను ఒక వేశ్యగా బతికినప్పటికీ ఎలా శివుణ్ణి చేరింది అన్నది చెంచులోపాఖ్యానం మనకి తెలియజేస్తుంది. ఆ కథ కూడా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. దాని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం వ్యాసుడు 7 గ్రంథాలను చేశాడని చెప్పాం కదా, అందులో విద్యేశ్వర సంహితలు ఏముందో తెలుసుకుందాం. ప్రయాగలో ఉన్న సుత మహర్షి సౌనకాది మహర్షులకి కథను చెప్పడం కొనసాగించాడు. సృష్టి ఆది అంతాలలో ఎన్నో కల్పాలు గడిచిపోయాయి. ప్రస్తుతం మనమున్న కల్పం పేరు శ్వేతవరాహ కల్పం. ఈ శ్వేతవరాహ కల్పం ఆరంభంలో 6 గొప్ప గొప్ప గోత్రాలకు చెందిన 6 మునులు పోగొయ్యి ఇదే ప్రయాగ క్షేత్రంలో కూర్చొని అసలు మనం చేసే ఈ ఫలితాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు పరబ్రహ్మ ఎవరు అని తర్కించుకోవడం మొదలుపెట్టారు. ఎన్ని రోజులు గడిచినా వాళ్ళ తర్కం తేలకపోయేసరికి సరాసరి సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. అందరినీ సృష్టించింది నువ్వే గనుక మాకెవ్వరికీ తెలియని విషయాలు నీకు ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ, మా సందేహాలని తీర్చు. అసలు పరబ్రహ్మ అంటే ఎవరు? మేము చేసిన యాగాల ఫలితం ఎక్కడికి వెళ్తుంది? దేవతలు దేవతలు అని అందరూ అంటుంటారు కదా, ఆ దేవతలందరికీ శక్తినిచ్చేది ఎవరు అని కరాఖండిగా అడిగేశారు. బ్రహ్మదేవుడు తడుముకోకుండా రుద్రుడు, ఆయనని సదాశివుడు అని కూడా అందరూ అంటారు అని సమాధానమిచ్చాడు. ఏంటి శివుడా? శివుడికి శక్తికి సంబంధం ఏంటి? అసలు శివతత్వం ఎలా తెలుస్తుంది అని ప్రశ్నించారు మునులు. శివతత్వం తెలియాలంటే శివానుగ్రహం ఖచ్చితంగా ఉండే తీరాలి. ఆయన యొక్క అసాధారణమైన అనుగ్రహం వల్లే శివభక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి క్రమంగా శక్తిగా మారుతుంది. దానివల్లే శివతత్వం మనకి బోధపడుతుంది అని సమాధానం ఇచ్చాడు బ్రహ్మ. తలతిక్కగా ఉన్న ఆయన సమాధానాలు మునులెవరికీ అర్థం కాలేదు. స్వామి, మీరు చెప్తున్నది మాకు బొత్తిగా బోధపడలేదు. కాస్త మాకు అర్థమయ్యేలాగా చెబుతారా? ఆ శివుడి అనుగ్రహం పొందాలంటే మేమేం చేయాలి అని తిరిగి అడిగారు మునులు. మీరు పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. వేదాలలో చెప్పబడినట్లుగాను తన కుల ఆచార వ్యవహారాల రీత్యా తన ఆశ్రమ ధర్మ నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణను గావిస్తూ ఆ సర్వకర్మల ఫలితాలను శివార్చన చేస్తూ ఉంటే జన్మాంతరాల తరువాత శివుడి నివాసమైన కైలాసంలో వాళ్ళకి స్థానం లభిస్తుంది. ఇక సాధన విషయానికి వస్తే దీనికి శ్రవణం, కీర్తనం, మననం అనే 3 ముఖ్యమైన పనులు చేయాలి అని సెలవిచ్చాడు బ్రహ్మదేవుడు. ఈ 3 గురించి మరింత విపులంగా తెలియచేయండి స్వామి అని ఆ మునులు వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, వినండి చెబుతాను. పరమేశ్వరుని లీలా విలాసాలను మనసారా వినడమే శ్రవణం. మనం మన కంటితోనే లోకాన్ని పరిశీలిస్తాం. అలా కంటికి కనిపించని వాటి గురించి వినాలని కుతూహలపడతాం. ఇది కేవలం కంటికి మాత్రమే కాదు, వాక్కుకి, మనసుకి కూడా వర్తిస్తుంది. అలాంటి తపనతో ఆ సర్వేశ్వరుడైన శివుడి గురించి వినాలి. తర్వాతది కీర్తన, అనగా పరమాత్మ అయిన ఆ శివుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాది గాథలను లీలలుగా స్తుతిస్తూ కీర్తించాలి. వాటినే గానం చేస్తూ ఉండాలి. అది కీర్తనగా క్రమంగా మారుతుంది. ఆ లీలను మనసులో స్మరించుకోవడమే మననం. ఈ 3 కలగాలంటే సజ్జన సాంగత్యం, అనునిత్యము వృద్ధులను, జ్ఞానులను, సద్బుద్ధి కలిగిన వారిని స్నేహితులుగా చేసుకోవడం, వాళ్ళతో ఉంటూ 4 మంచి మాటలను మాట్లాడడం, వాళ్ళు చెప్పినవి చేయటం వల్ల సంభవిస్తుంది. శివపరమైన శ్రవణం క్రమంగా కీర్తనగా మారుతుంది. ఆ కీర్తన పరిపక్వత చెంది మననానికి బీజం వేస్తుంది. ఇలా 3 ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా చేయకపోయినా మొత్తం మొదటికే మోసం వస్తుంది. మరీ ముఖ్యంగా శివానుగ్రహం ఉంటేనే ఈ 3 సిద్ధిస్తాయి అని సుతుడు కథ చెప్పడం ఆపాడు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు సౌనకాది మహర్షులు. ఈ సందేహం మీకే కాదు, మా గురువుగారైన వ్యాసులకి కూడా వచ్చింది. ఒకప్పుడు మా గురువుగారైన వ్యాసులు సరస్వతి నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి సనత్ కుమారులు వచ్చారు. వాళ్ళకి అర్ఘ్యమిచ్చి సత్కరించారు మా గురువు గారు. ఆయన అతిథి సత్కారాలకి ప్రసన్నులైన సనత్ కుమారులు, నువ్వు దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగారు. స్వామి,
ప్రజలందరికీ ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించడానికి విధి విధానాలన్నీ నేను తెలియజేయడానికి ఒక గ్రంథాన్ని రాశాను. దానిని ప్రచారం కూడా చేశాను. ఇంత చేసినా కూడా నాకు ముక్తి దొరకలేదు. ఆ చింతనతోనే మోక్షార్థినై తపస్సు చేస్తున్నాను అని చెప్పారు మా గురువు గారు. దానికి శరత్ కుమారుడు నవ్వి, దానికింత చింత దేనికి వ్యాస? గతంలో ఒకసారి నేను కూడా నీలాగే కలతపడి మహేంద్ర పర్వతం పైన తపస్సు చేశాను. అప్పుడు శివానుగ్రహం వల్ల జ్ఞానానికి మారుపేరైన సర్వసాక్షి అయిన నందీశ్వరుడు నాకు తారసపడ్డాడు. శ్రవణ కీర్తన మననం అనే మూడిటి ద్వారానే ఆ ముక్కంటిని ప్రసన్నం చేసుకోగలమని సెలవిచ్చాడు. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగానే ముక్తిని పొందు అని ఆయనని దీవించి బంగారు రథంలో స్వర్గలోకానికి వెళ్ళిపోయారు అని కథ చెప్తూ ఉండగా ఒక మహర్షి వెంటనే పైకి లేచి నిలబడ్డాడు. మీరు చెప్పింది బాగానే ఉంది సుత మహర్షి. ఆ త్రిగుణాలను సాధన చేయడానికి చాలా సమయం పడుతుంది. కృతయుగం త్రేతాయుగాలలో అది చాలా సులభంగానే అందరికీ వచ్చేది. ద్వాపరయుగంలో కూడా కష్టపడితే సాధించేవాళ్ళు. కానీ కలియుగంలో మానవులు మరి అల్ప మనస్కులై ఉన్నారు కదా. ఇట్టే ఏకాగ్రతని చెదిరిపోతూ ఉంటుంది. మరి అటువంటిది అతి స్వల్పకాల జీవులు కూడా మోక్షాన్ని పొందేందుకు ఏదైనా సులభమైన మార్గం ఉంటే చెప్పండి అని అడిగాడు. దాంతో సుతుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. కలికాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది. అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి కరపీఠంగాను, ఇంట్లో దైవార్చన పీఠంలో కానీ, ఏదైనా ప్రత్యేక మందిరంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ నిత్యం ఆరాధించే వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ధ్యాన, ఆవాహన, ఆసన, పద్య, అర్చం, ఆచమనీయం, అభిషేకం, వస్త్రం, భస్మం, గంధ, అక్షంత, పుష్ప, బిల్వ, ధూప, దీప, నైవేద్య, తాంబూలాల, మహానీరాజన, మంత్రపుష్ప, నమస్కార, ప్రార్థనలని ఏక విశంతుల్యాచారాలతో అర్చించాలి. ఛత్రం, చమరం, తాళపత్రం, అద్దం, ఘంటం, శంఖం, గీతం, నృత్యం, ప్రదక్షిణ వంటి రాజోపచారాలు కూడా ఆచరించడం మరీ మంచిది. అలా రోజు శివపరంగా లింగారాధన చేసేవాళ్ళు తప్పకుండా ముక్తిని సంపాదిస్తారు. లింగారాధన చేయలేని వారు నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్రాంబర, పాలనేత్ర, చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతో కూడిన శివమూర్తిని పూజించడం కూడా సత్ఫలితాన్ని కలుగజేస్తుంది. శివుడొక్కడే లింగంగాను సకల మూర్తిమంతుడిగా ఆరాధించబడతాడు. తక్కిన దైవాలన్నీ మూర్తిమంతులుగానే ఆరాధించబడతారు. శివుడు సర్వాంతర వ్యాపి అని చెప్పడానికి ఇదే ఆధారం అని చెప్పాడు సుత మహర్షి. మీరు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది మహర్షి. పరబ్రహ్మైన శివుడు సకల నిష్కల రూపాలు రెండిటిలోనూ ఎందుకు చేరాడు? ఆ విషయాన్ని తెలపండి అని అడిగారు. గతంలో మార్కండేయుడు కూడా ఇదే ప్రశ్నను అడిగినప్పుడు నందీశ్వరుడు దానికి సమాధానం చెప్పాడు అని అసలైన శివపురాణంలోకి వెళ్ళాడు సుతుడు. శివుణ్ణి సర్వాంతర వ్యాపి అని ఎందుకంటాం? అసలు లింగావిర్భావం ఎలా జరిగింది అనే విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. త్రినేత్రధారి భక్తజనులకై నీవు ఆధారం. ఓం నమః శివాయ అంటూ పిలిచే ప్రాణులందరికీ దైవాధారం. శివయ్య నీ నామమే శాశ్వత